మేము సిద్ధమే కాదు, యుద్ధానికి రెడీగా ఉన్నామని తేల్చి చెప్పాలి. ధర్మ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. మా రాజమండ్రిని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడుం బిగించి మరి వచ్చే ఎన్నికల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు క్రైమ్ క్యాపిటల్ గా, డ్రగ్స్ క్యాపిటల్ గా, నేరస్తులకి క్యాపిటల్ గా ఈ యొక్క రాజమహేంద్రవరాన్ని నగరాన్ని ఈరోజు తయారు చేశారు. అటువంటి నాయకుల గురించి ఈరోజు పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. నేను కూడా ఈరోజు పట్టణం వచ్చి ర్యాలీ తీస్తే దిష్టి బొమ్మల్లాగా ఎటు చూసినా సరే మిస్ అవ్వకుండా ఫ్లెక్సీలు అన్ని కూడా వాళ్ళవే ఉన్నాయి. ముందుగా అనుకున్నాను, ఇంత చక్కగా పసుపు తోరణాలు కట్టారే, చాలా అందంగా ఉంది నగరానికి, చాలా చక్కగా ర్యాలీలు కూడా చేస్తున్నారు. ఎంతో మంది జన సమీకరణతో ఈ రోజు పట్టణం అంతా కూడా సర్వసుందరంగా తయారైంది. పట్టణానికి ఒక్కసారి దిష్టి తీస్తే బాగుంటుందని మనసులో అనుకున్నాను. కానీ వాళ్ళు ఫ్లెక్సీలు చూసిన తర్వాత దిష్టి బొమ్మలు మరి ఏమి కూడా అవసరం లేదు, దిష్టి తీయడానికి కూడా ఏర్పాట్లు వాళ్ళే చేసుకున్నారని కూడా తెలియజేసుకుంటున్నాను. అసలు ఎంత పబ్లిసిటీ! పని లేకుండా పబ్లిసిటీ నేర్చుకోవాలనంటే ఎవరైనా రాజమండ్రి వచ్చి ఇక్కడ నాయకుల దగ్గరే నేర్చుకోవాలన్నది ఒక ఎంపీగా 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక్కడ చెప్తున్నాను. మేము కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా తండ్రి గారి కేంద్ర మంత్రివర్యులుగా ఎర్రన్నాయుడు గారు పనిచేశారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినటువంటి కష్టపడినటువంటి నాయకుడిగా పనిచేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ 10 సంవత్సరాలు శ్రీకాకుళం పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఇంత చరిత్ర ఉన్న, ఇంత గొప్ప గొప్ప స్థానాల్లో పనిచేసే అవకాశం మాకు దక్కినా ఎప్పుడూ కూడా స్థాయికి మించి ప్రవర్తన ఎప్పుడు కూడా మేము చేయలేదు. ఎప్పుడు పని చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాం కానీ పబ్లిసిటీకి మాత్రం ఎప్పుడు కూడా మేము ఎటువంటి పబ్లిసిటీకి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ చూస్తుంటే ఆ పబ్లిసిటీని కూడా చూస్తుంటే మహేష్ బాబు తాలూకు ఒక సినిమా ఉంది. మహేష్ బాబు సినిమాలో ఒక ఫైట్ సీన్ లో ఆ మహేష్ బాబు అవతల విలన్లు ఎవరైతే ఉంటారో, ఒరే ఎన్ని సుమోలు పెట్టావురా అని అంటే, ఈ జంక్షన్ లో 3 పెట్టాను, అక్కడ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ జంక్షన్ లో 5 పెట్టాను, అక్కడ కూడా మిస్ అయితే మళ్ళీ 10 పెట్టాను, ఎక్కడ మిస్ కాకుండా లేదని. అలా మన దేవీ చౌక్ గాని, పుష్కర్ ఘాట్ గాని, మోరంపూడి జంక్షన్ గాని, తిలక్ రోడ్డు గాని ఎక్కడ మిస్ అయితే అక్కడ అన్నట్టు, అక్కడ మిస్ అయితే ఎక్కడ అన్నట్టు ఫ్లెక్సీలు వేసుకున్నారు తప్పితే పనులు మాత్రం ఈ రోజు ఎక్కడా కూడా చూపించే పరిస్థితి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి రాజమండ్రిలో లేదని కూడా తెలియజేస్తున్నాను. అందుకనే వాళ్ళందరికీ సోదరా ఒప్పుకున్నాం, మీదే అధికారం ఉంది, మీ దగ్గరే అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఉంది. ఈ రోజు మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా మీ దగ్గరే ఉంది, అధికారులు కూడా మీ తోడుగానే ఉన్నారు. కాబట్టి వేసుకోండి ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసుకోండి. రాజమండ్రిలో ఎక్కడ ఏ గోడ కనబడినా సరే మీరు ముద్రించుకోండి. రాజమండ్రి గోడలు మీకే వదిలేస్తున్నాం, రాజమండ్రి ప్రజల గుండెలు మాత్రం మా దగ్గరే ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాను. ప్రజల గుండెల్లో మేమున్నాం. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ఇక్కడ మీ తాలూకా ఫ్లెక్సీలు వేసుకొని ఏం చేయాలన్నా సరే ప్రజల గుండెల్లో మాత్రం తెలుగుదేశం, జనసేన పార్టీ పటిష్టంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీని కొట్టగలిగేటటువంటి దమ్ము ఏ పార్టీకి కూడా లేదన్నది గత ఎన్నికల్లోనే మనం నిరూపించాం. ఆ రోజే రాష్ట్రం అంతా కూడా ఒక పెను తుఫాను లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలే మన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆ 23 మంది సభ్యుల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఎక్కడ వచ్చిందనంటే అది మన రాజమండ్రి అర్బన్ నుంచి మనం తీసుకొని వచ్చి ఆ రోజు ఆదిరెడ్డి భవానీ గారిని మనం గెలిపించుకున్నామనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ ఎలా ఉంది, రాష్ట్రంలో గాలులు ఎట్టి వీస్తున్నాయి, ఇవేవి కాదు చూసేది. ఎలక్షన్ వస్తే మా సైకిల్ ఎక్కడుంది, మేము సైకిల్ ఎప్పుడు ఎక్కుతామన్నటువంటి ఆలోచన ఈ రాజమండ్రి పట్టణ వాసులు ఎప్పుడు కూడా గౌరవాన్ని నిలబెట్టారు. అంటే గతంలో సైకిల్ సింగిల్ గా వెళ్తేనే 30,000 మెజారిటీకి పైగా మీరందరూ కూడా గెలిపించారు. ఈ రోజు ఒక పక్కన సైకిల్ తొక్కుతూ మరొక పక్కన గ్లాస్ కూడా ఈ రోజు తోడైంది. గ్లాసుతో పాటు నిన్న కూడా చూశారు, కమలం కూడా ఈ రోజు తోడైంది. ఇవన్నీ కూడా కలుపుకొని వెళ్తే డిపాజిట్లు కూడా అవతల పార్టీ వాళ్ళకి లేకుండా వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఒక పిచ్చి సైకో ఏలుతున్నాడు ఈ యొక్క రాష్ట్రాన్ని. ఒక వ్యక్తి నిరూపించాడు, జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి సైకోగా